ఫ్రెండ్స్ కొన్ని మూవీస్ ఉంటాయి. వాటిని మనం థియేటర్‌లో మాత్రమే ఎంజాయ్ చేయగలం అనమాట. అలాంటి కొన్ని మూవీస్‌ని చూడాలంటే మనం థియేటర్ దాకా వెళ్ళాలి. కొంతమందికి అది కుదరకపోవచ్చు. తర్వాత చూద్దాం అన్నా సరే అది థియేటర్‌లోంచి బయటకైతే వచ్చేస్తది. అంటే ఓటీటీలోకి వచ్చేస్తది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఆ మూవీని థియేటర్‌లో చూడాలి అంటే మనకున్న ఏకైక మార్గం ప్రొజెక్టర్. ఒక మంచి ప్రొజెక్టర్ కొనుక్కొని థియేటర్ ఎఫెక్ట్స్‌లో మనం ఆ మూవీని చూడాలి అని చెప్పేసి అనుకుంటుంటాం. కాకపోతే ప్రొజెక్టర్లు చూస్తే కాస్ట్‌లు ఎక్కువుంటాయి. అలాగే దానికి చాలా సెటప్ కూడా కావాల్సి వస్తూ ఉంటుంది. సో, అలాగా మీకు ఎక్కువ సెటప్ లేకుండా, కాస్ట్ కూడా అంత ఎక్కువ లేకుండా తక్కువ ప్రైస్‌లో ఒక మంచి ప్రొజెక్టర్ వస్తే ఎలా ఉంటుంది? అలాంటి ప్రొజెక్టర్‌నే ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ ప్రొజెక్టర్‌ని నేను అన్బాక్స్ చేసి యూజ్ కూడా చేస్తున్నాను. ఏంటి ఆ ప్రొజెక్టరు? ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి? ఈ ప్రొజెక్టర్ మనకి ఎంతకు వస్తుంది? ఈ ప్రొజెక్టర్ కొనొచ్చా లేదా అనే విషయాల్ని మొత్తం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఈ ప్రొజెక్టరే జీబ్రానిక్స్ తీసుకొచ్చిన పిక్సాప్లే 54. ఇంతకుముందు జీబ్రానిక్స్ నుండి వచ్చిన పిక్సాప్లే ప్రొజెక్టర్స్ని ఆల్రెడీ మనం రెండింటిని అయితే అన్బాక్స్ చేసాము. ఆ రెండిటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అది ముందు చెప్తాను. మనకి బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. మనకి స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక మీకు మల్టీ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి. అలాగే 3800 లూమియమ్స్తో అయితే వస్తుంది. 1080p ఫుల్ హెచ్డి సపోర్ట్తో వస్తుందని చెప్పి రాసి ఉంటుంది అనమాట. మరో పక్కన చూస్తే మరికొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆటో కీటోన్ అడాప్షన్ ఉంది. 356 సెంటీమీటర్ వరకు స్క్రీన్ సైజ్ వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. రిమోట్ కంట్రోల్ ఉంది. టైప్ సి పోర్ట్. ఇక ఇక్కడ మనం ఎంఆర్పి ప్రైస్ చూస్తే 27,999 రూపాయలు అని చెప్పేసి ఎంఆర్పి ప్రైస్ ఉంది. కానీ ఇందులో సగం కూడా ఉండదన్నమాట ప్రైస్. అది ఎంత అనేది లాస్ట్లో చెప్తాను. ఇక లోపల మనకి ప్రొజెక్టర్ అండ్ యాక్సరీస్ అయితే ఉంటాయి. ప్రొజెక్టర్ చూస్తే మంచి ప్యాకింగ్తో వస్తుంది అనమాట. అంటే బబుల్ ర్యాపర్తో ప్యాక్ చేసి అయితే వస్తుంది. మీకు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వకుండా. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ప్రొజెక్టర్తో పాటు రిమోట్ కంట్రోల్ అయితే వస్తుంది. ఇది స్మార్ట్ రిమోట్ అయితే కాదు. ఇక ఒక పవర్ అడాప్టర్ ఇస్తారు. ఇది 60 వాట్ అడాప్టర్. హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి ఉంది. క్యూఆర్ కోడ్ గైడ్ అయితే ఒకటి ఉంటుంది. ఇది స్కాన్ చేసుకొని మీరు యూజర్ మాన్యువల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రొజెక్టర్ లెన్స్ క్లీన్ చేయడం కోసం ఒక క్లాత్ని అయితే ఇస్తారు. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేది. ఇక ప్రొజెక్టర్ విషయానికి వస్తే ఈ ప్రొజెక్టర్ మీకు చూడడానికి ఇంతకుముందు మనం బ్లూ ఎట్టి అని చెప్పేసి ఒక మైక్రోఫోన్ని అన్బాక్స్ చేసి చాలా కాలం యూజ్ చేశాను. అటువంటి డిజైన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి బాగుంది, క్యూట్గా లుక్ కూడా. నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద చేతికి వచ్చిన తర్వాత ప్రొజెక్టర్ సైజ్ కొంచెం పెద్దదైతే అనిపించింది. మరి అంత పెద్దదైతే కాదు. కాకపోతే మనకి పార్టబుల్ ప్రొజెక్టర్ అనమాట. కంఫర్ట్ ఉంటుంది. ఎక్కడికైనా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. మొత్తం ఇదంతా మీకు ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. ఈ స్టాండ్కి మాత్రం వీళ్ళు మెటల్ ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. మీకు లెఫ్ట్ రైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మీకు ప్రొజెక్టర్ లెన్స్ అయితే కనిపిస్తాయి. లెన్స్ అడ్జస్ట్మెంట్కి మీకు అక్కడ ఒక వీల్ అయితే ఇస్తారు. ఆటో అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. మీకు అక్కడ ఫోకస్ సరిగ్గా అనిపించలేదు అనుకుంటే మీరు మాన్యువల్గా కూడా ఫోకస్ చేసుకోవడానికి ఈ అడ్జస్ట్మెంట్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇక బాటమ్ సైడ్ ఇక్కడ మీకు క్లాత్ మెటీరియల్ అయితే చుట్టేశారనమాట. చూడడానికి ఇది మనకి స్మార్ట్ స్పీకర్కి యూజ్ చేస్తారు. అటువంటి మెటీరియల్ లాగా మనకి క్లాత్ అయితే అనిపిస్తుంది. పోర్ట్స్ కనుక చూస్తే మీకు ఆక్స్ పోర్ట్ ఒకటి ఉంది. యూఎస్బి పోర్ట్ ఉంది. ఇది హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఉంది. టైప్ సి పోర్ట్ ఉంది. ఈ టైప్ సి పోర్ట్ ద్వారా మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడే మీకు రిమోట్ సెన్సార్ ఉంది. అలాగే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే అక్కడే ఇస్తున్నారు. ఇంకా బాటమ్ సైడ్ ఈ ప్రొజెక్టర్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఎక్కడ మీకు ఇది వాల్ మౌంట్ చేసుకోవడం కోసం ఏదైనా ట్రైపాడ్ మీద కానీ ఏమైనా మౌంట్ చేయడం కోసం మౌంట్ స్క్రూ ఉంటుంది కదా, అలాంటిది అయితే ఇవ్వలేదు. అది ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే మనం ఇదే స్టాండ్ మీద పెట్టుకొని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ప్రొజెక్టర్ ఆన్ చేశాక మీకు ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీకు చాలా స్మూత్గా ఉంది. ఎక్కువగా బ్లోడ్వేర్ లాంటివి అయితే ఏం లేదు. ఇంటర్ఫేస్ కూడా గతంలో వచ్చిన వాటితో కంపేర్ చేస్తే ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయితే నాకు కనిపించింది అనమాట. ఇది బెటర్గా ఉంది ఇంటర్ఫేస్ చూడడానికి. ఆండ్రాయిడ్ 9తో అయితే వస్తుంది. లేటెస్ట్ అయితే కాదు. కాకపోతే క్లీన్ ఆండ్రాయిడ్ని అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. బ్లోడ్వేర్ లాంటివి అయితే ఏమీ లేవు. అలాగే మీకు ప్లే స్టోర్ కూడా ఇస్తున్నారు. మీకు అఫీషియల్ ప్లే స్టోర్ అయితే ఉంది, గూగుల్ ప్లే స్టోర్. అక్కడ నుంచి మీరు కావాల్సిన అప్లికేషన్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక మనం పవర్ ఆఫ్ చేసే బటన్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ షట్ డౌన్తో పాటు మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బ్రీతింగ్ స్క్రీను, రీస్టార్ట్, అలాగే బ్లూటూత్ స్పీకర్. ప్రొజెక్టర్ మీరు బ్లూటూత్ స్పీకర్లా కూడా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా షట్ డౌన్కి టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక సెట్టింగ్స్లో యాప్స్, నెట్వర్క్, ప్రొజెక్టర్, జనరల్, మై డివైస్, సెట్టింగ్స్, అలాగే ఇన్పుట్ అయితే ఉంటుంది. మనం ప్రొజెక్టర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రొజెక్షన్ని మనం జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే 4 పాయింట్ కరప్షన్ అయితే సెట్ చేసుకోవచ్చు.
వర్టికల్ కరప్షన్ సెట్ చేసుకోవచ్చు, ఆటో ట్రాప్ చేయడం మనం ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక మీకు జనరల్లో లాంగ్వేజ్, టైం జోను, అకౌంట్, స్క్రీన్ సేవర్ టైం, ప్రొజెక్టర్ మోడ్లో మీరు ప్రొజెక్షన్ పొజిషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ మీకు మిర్రరింగ్ కావాలా, రివర్స్ కావాలా, ఇవి మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు బూట్ మోడ్, HDMI ప్లగ్ అండ్ ప్లే, ఫ్యాక్టరీ రీసెట్ జనరల్లో అయితే ఉంటాయి. ఇక సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు అవే ఫీచర్స్ అయితే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కాకపోతే ఇక్కడ మీకు డిస్ప్లే ఫీచర్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. డిస్ప్లేలోకి వెళ్తే మీకు ఇమేజ్ మోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ అని షార్ప్నెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక సౌండ్ లోకి వెళ్తే ఇందులో మీరు బేస్, మిడ్ బేస్, ఆల్టో, మిడ్ హైస్ అండ్ ట్రిబుల్స్ అయితే సెట్ చేసుకోగలరు. ఇక ప్రొజెక్షన్ విషయానికి వస్తే మీకు చెప్పాను కదా 1080p మనకి రెజల్యూషన్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. కాకపోతే నేను అనుకోవడం నేటివ్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 720p మీకు నేటివ్ అయితే ఉంటుందన్నమాట. ఇది సపోర్ట్ అంతే ఉంటుంది. మనం తెలిసిందే 1080p వీళ్ళు నేటివ్ ఇచ్చారంటే 4K సపోర్ట్ అంటారు. సో ఆ లెక్కలో చూస్తే ఇది నేను అనుకోవడం 720p మీకు నేటివ్ అయితే ఉండే అవకాశం ఉంది. మీరు ప్రొజెక్టర్ ఆన్ చేయగానే ఇదే ఆటో కీటోన్ ని అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. అలాగే ఆటో ఫోకస్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫోకస్ కూడా చేసుకుంటుంది. కాకపోతే కొన్ని సమయాల్లో మనకి సరిగ్గా ఇది ఫోకస్ చేసుకోలేదంటే అది లైటింగ్ కండిషన్ బట్టి, రూమ్ కండిషన్ బట్టి కొన్నిసార్లు బ్లర్గా ఉంటుంది. ఆ టైంలో మీరు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన వీల్ని అడ్జస్ట్ చేసుకొని మీరు ఫోకస్ని కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మీరు షార్ప్నెస్ని బెటర్ చేసుకోవచ్చు అనమాట. చెప్పడం అయితే 140 ఇంచెస్ వరకు మీకు వస్తుంది స్క్రీన్ అన్నారు. ఓకే వస్తుంది, కానీ అక్కడ వచ్చేసరికి మీకు బ్రైట్నెస్ తగ్గిపోద్ది, ఆ షార్ప్నెస్ అంత షార్ప్నెస్ అయితే ఉండదు. సో ఒక లెవెల్లో ఎంజాయ్ చేయాలంటే 100 ఇంచెస్ చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఇక మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు 3800 లూమియన్స్తో అయితే ఇది వస్తుంది. సో ఆ బ్రైట్నెస్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. లైటింగ్ కండిషన్లో కూడా చక్కటి బ్రైట్ ఉన్న వీడియోస్ని అయితే మీరు వాచ్ చేయగలరు. మీరు ఇక్కడ చూస్తున్న వాల్ ఉందో నాది స్క్రీన్, సో ఇది వచ్చేసరికి 120 ఇంచెస్లో నేనైతే ప్రొజెక్ట్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు బ్రైట్నెస్ అవి లెవెల్ అయితే మీకు కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే వీడియోలో ఇంకొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది అనుకోండి. విడిగా మీరు చూసినప్పుడు అంత బ్రైట్నెస్ అయితే ఉండదు. కాకపోతే మీరు లైట్ ఆన్ చేసుకొని కూడా ఎంజాయ్ అయితే చేయగలరు అనమాట. ఇంకా లైట్స్ ఆఫ్ చేసుకుంటే మీకు థియేటర్ ఎఫెక్ట్ అయితే అనిపిస్తుంది. ఇక ఈ ప్రొజెక్టర్ మీరు సీలింగ్ మీద వేసుకొని కూడా చూసుకోవచ్చు. ఎలాగో స్టాండ్తో వస్తుంది కాబట్టి నేల మీద పెట్టుకొని ప్రొజెక్షన్ని పైకి పెట్టుకొని సీలింగ్ మీద పెట్టుకొని కూడా చూసుకోవచ్చు పడుకున్నప్పుడు. ఇక జీబ్రానిక్స్ చెప్పేది ఈ LED లైట్ స్పాన్ వచ్చేసరికి దగ్గర 50,000 గంటలు అంటున్నారు. 50,000 గంటలు మనం ఈ ప్రొజెక్టర్ ఎక్కడ వాడతాం. ఒకవేళ లైట్ పోకపోయినా మిగిలిన ఏమైనా పాడే అవకాశం అయితే ఉంటుంది. బట్ వచ్చేసరికి లైఫ్ అయితే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే లైఫ్ లాంగ్ అన్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక బిల్టిన్ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ ప్రొజెక్టర్ నుంచే వినేయవచ్చు. కాకపోతే ఒక చిన్న రూమ్ వర్క్ అయితే సెట్ అయింది. ఇది పార్టబుల్ ప్రొజెక్టర్ కాబట్టి ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. మీరు అవుట్ సైడ్ ఈ స్పీకర్స్తో ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టమే. అలాంటి చోట మీరు ఇప్పుడు మనకి పార్టబుల్ సౌండ్ బార్లు బ్యాటరీతో వస్తున్నాయి కదా, సో అలాంటిది ఏదైనా సెటప్ చేసుకుంటే బెటర్గా అయితే ఉంటుంది. ఇందులో ఇచ్చిన స్పీకర్స్ అవుట్పుట్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను అనుకోవడం 15 వాట్ ఎంతో అవుట్పుట్ అయితే ఉండే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇక దీన్ని చూసి మీరు బిల్టిన్ బ్యాటరీ ఉంటుంది అనుకుంటారేమో. బ్యాటరీ లాంటిది అయితే ఏముండదు. మీరు త్రూ పవర్ నుంచే ప్రొజెక్టర్ని అయితే ఆన్ చేయగలరు. నేను పవర్ బ్యాంక్ పెట్టి ట్రై చేశాను, బట్ ఆన్ అవ్వలేదు. ఇక లెక్స్ వ్యూ యాప్ని ఇస్తున్నారు. దీని ద్వారా మీరు స్క్రీన్ కాస్ట్ కూడా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కానీ iOS కానీ ఏదైనా సరే స్క్రీన్ కాస్ట్ అయితే అవుతుంది. ఇక ఇందులో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం 1GB ర్యామ్, 8GB కానీ 4GB కానీ స్టోరేజ్తో రావచ్చు అనుకుంటున్నాను. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ప్రొజెక్టర్ అయితే బాగుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైస్ మీకు 10,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. బాక్స్ మీద చెప్పడం అయితే 28,000 రూపాయల దగ్గర రాశారు, కానీ 11,000 రూపాయల లోపే ఈ ప్రొజెక్టర్ అయితే వీళ్ళు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ప్రొజెక్టర్? ఒకవేళ మీరేమైనా ప్రొజెక్టర్ వాడుతుంటే అది ఏ మోడల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ద్వారా జీబ్రానిక్స్ పిక్సాప్లే 54 పోర్టబుల్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక మార్గదర్శకం, టెక్నాలజిక్ తెలుగు, దినాని ప్రభాకర్ ఛానల్, విజ్ఞాన పరంపర, హృదయంలో రాగం, నాని ప్రభాకర్తో
టెక్ లోకం ఎల్లప్పుడూ ముందుగానే